యాదాద్రి భువనగిరి జిల్లాలో విద్యుత్ అధికారులు విధులకు ఢుమ్మా కొట్టి దావత్ చేసుకుంటున్నారు. జిల్లాలోని ఆత్మకూర్, మోత్కూర్, గుండాల మండలాల్లో విద్యుత్ ఏఈలు, మోత్కూర్ ఎండీఈతో పాటు ఇతర అధికారులు ముక్కుముడిగా విధులకు డుమ్మా కొట్టారు. చౌటుప్పల్ దగ్గరలోని సారల మైసమ్మ ఆలయం వద్ద విందులో పాల్గొన్నారు. విద్యుత్ కాంట్రాక్టర్లు ఈ విందు ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. కార్యాలయంలో మాత్రం భువనగిరి మీటింగ్ ఉందని చెప్పినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. భువనగిరి ఎస్సీ కార్యాలయంలో సంప్రదించగా ఎలాంటి మీటింగ్ లేదని తెలిపారు. ఈ 3 మండలాలకు చెందిన విద్యుత్ అధికారులు విధులకు డుమ్మా కొట్టి జల్సాలు చేసుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. ఎస్ జానయ్య. అనుష, యాదాద్రి భువనగిరి జిల్లాలో విద్యుత్ ఉద్యోగులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలను ఈ రోజు వచ్చినటువంటి ఆరోపణలు నిజం చేస్తూ వారంతా కూడా విధులకు డుమ్మా కొట్టి విందులు చేసుకున్న పరిస్థితి బయటికి రావడం జరిగింది. ఈ విషయం పైన విద్యుత్ అధికారులు కూడా అధికారుల తీరు పట్ల కూడా సీరియస్ అవుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. అయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి ఇటు ఆత్మకూరు అలాగే గుండాల, మోత్కూరు మండలాలకు సంబంధించినటువంటి 3 మండలాలకు సంబంధించినటువంటి దాదాపు 40 మంది విద్యుత్ ఉద్యోగులంతా కూడా చౌటుప్పల్ సమీపంలో ఉన్నటువంటి సరళ మైసమ్మ దేవాలయం వద్ద విందును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విందును ఎలక్ట్రికల్ ఆయా 3 మండలాలకు సంబంధించినటువంటి మండలాల్లో ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ వర్కులు చేసేటువంటి కాంట్రాక్టర్లు ఈ విందును ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ 3 మండలాలకు సంబంధించినటువంటి 40 మంది విద్యుత్ ఉద్యోగులంతా కూడా విందుకు హాజరు కావడం జరిగింది. ఈ ఏదైతే విధులకు సంబంధించి అందరూ కూడా విధుల్లో ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. కానీ ఆ 3 మండలాలకు సంబంధించినటువంటి 40 మంది మాత్రం సరళ మైసమ్మ దేవాలయం వద్ద మాత్రం అందరూ కూడా ఆ విందులో పాల్గొనడం జరిగింది. అయితే ఈ విందుకు వెళ్లేందుకు కూడా ఇదే ప్రభుత్వ వాహనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి వాహనాన్ని కూడా వాళ్ళు ఆ కార్యక్రమంకి వెళ్లే క్రమంలో అక్కడికి తీసుకువెళ్లడం జరిగింది. అక్కడ ఏఈలు 3 ఆత్మకూరు, మోత్కూరు, గుండాలకు సంబంధించినటువంటి మండల విద్యుత్ అధికారులతో పాటు ఆ మండలాల పరిధిలో పనిచేస్తున్నటువంటి లైన్ మెన్లు, వారితో పాటు వాళ్ళ అసిస్టెంట్లు, వీళ్ళంతా కూడా మొత్తం 40 మంది వరకు ఈ విందులో పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనిపైన ఏదైతే జిల్లా విద్యుత్ అధికారిని కూడా సంప్రదించడం జరిగింది. జీ తెలుగు సంప్రదిస్తే ఆ విద్యుత్ అధికారి కూడా ఈ విషయం పైన కూడా విచారణ చేస్తున్నాం, మా దృష్టికి వచ్చింది, దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా విద్యుత్ అధికారి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి ఉద్యోగులు ఇలా వ్యవహరించడం పట్ల కూడా కొంత విమర్శలు అయితే వస్తున్నాయి. విధులు నిర్వహించాల్సిన సమయంలో ఇలా వినోదాలకు వెళ్తూ విధులకు డుమ్మా కొట్టి మొత్తం 3 మండలాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి సిబ్బంది కూడా అక్కడికి వెళ్లి విందులో పాల్గొనడం పట్ల కూడా ఆయా గ్రామాలకు సంబంధించిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమర్జెన్సీ ఆసుపత్రితో పాటు ఈ విద్యుత్ శాఖ కూడా ఎమర్జెన్సీ విభాగాల్లో ఉంటుంది కాబట్టి విద్యుత్ అధికారులు నిత్యం అందుబాటులో ఉండి విద్యుత్ సరఫరాకు సంబంధించి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అధికారులే ఇలా విందులకు వెళ్లడం పట్ల కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీనిపైన మాత్రం విచారణ చేస్తున్నాం. దీని వెనకాల దీనికి సంబంధించి ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్లు ఉన్నారా, లేదంటే వీళ్ళే స్వయంగా చేసుకున్నారనే విషయం కూడా విచారణ చేస్తున్నామని చెప్పి విద్యుత్ అధికారులు అయితే చెప్తారు. మొత్తానికైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఈ 3 మండలాలు గుండాల, ఆత్మకూరు, మోత్కూరుకు సంబంధించి 3 మండలాలకు సంబంధించిన విద్యుత్ అధికారులు కూడా విధుల పట్ల కూడా నిర్లక్ష్యం వహిస్తారు. ఎన్నడూ కూడా సరిగ్గా విధులకు హాజరు కారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఆ కోణంలో కూడా విచారణ చేపట్టాలనేది డిమాండ్ వినిపిస్తుంది. నిత్యం వీరంతా కూడా పేకాట ఆడడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనే కూడా ఆరోపణలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ అధికారులపైన విచారణ జరపాలి. ఎందుకంటే ప్రభుత్వ వాహనాన్ని ఇలా ప్రైవేటు కార్యక్రమానికి సంబంధించి వారి విధుల కోసం వినియోగించడం, ఇటు విధులకు డుమ్మా కొట్టి కేవలం ఏదైతే భువనగిరి జిల్లా కేంద్రంలో మీటింగ్ ఉంది, ఉన్నత స్థాయి అధికారులు మీటింగ్ ఏర్పాటు చేశారని చెప్పి మండల స్థాయి ఏదైతే ఈ విందులో పాల్గొన్నటువంటి అధికారులు కావచ్చు, సిబ్బంది మాత్రం చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించి జిల్లా స్థాయి విద్యుత్ అధికారిని మీటింగ్ ఏర్పాటు చేశారు, అందరూ కూడా అక్కడికి వచ్చారని చెప్పి అడిగిన సమయంలో ఆయన ఇక్కడ ఎలాంటి మీటింగ్ ఏర్పాటు చేయలేదు. కానీ వాళ్ళంతా కూడా విందుకు వెళ్ళినట్టుగా కూడా మాకు సమాచారం ఉంది. దానిపైన పై అధికారులు కూడా
సమాచారం ఇచ్చాం. దీని మీద ఎంక్వైరీ చేస్తాం, ఖచ్చితంగా విచారణ చేసి వారిపైన చర్యలు తీసుకుంటాం అనేది మాత్రం చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అనుష. రైట్ జానియా, థ్యాంక్ యూ.